నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, హెల్పర్లకు గ్రాట్యుటీ మంజూరు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ఒక దినపత్రిక ఈనాడు దినపత్రికలో వార్త కూడా ప్రచురితమైంది. ఈ వార్తపై అంగన్వాడీ టీచర్లలో అనేక సందేహాలున్నాయి. ప్రభుత్వం నిజంగానే గ్రాట్యుటీ అమలు చేస్తున్నా ఒకవేళ ప్రకటిస్తే అది వారి ఖాతాల్లో జమ అయినప్పుడే నమ్ముతామని అయితే వాళ్ళు అంటున్నారు. ఈ అంశంపై ఏ మంత్రి కానీ అధికారికంగా ప్రకటన ఇంతవరకు చేయలేదన్నమాట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దాదాపుగా 100% గ్రాట్యుటీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు, పెన్షనర్లకు గ్రాట్యుటీ ప్రకటిస్తామని చంద్రబాబు గారు స్వయంగా హామీ ఇచ్చి ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఏపీ బడ్జెట్ సమావేశాలపై వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఏ శాఖకు ఎంత అవసరమో, ఏమేమి సమస్యలున్నాయి అనే అంశాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యతో సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో గ్రాట్యుటీ, పెన్షన్‌పై చర్చ జరిగినట్టు సమాచారం అన్నమాట. ఎన్నికల హామీలో గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేస్తామని చెప్పాం కాబట్టి బడ్జెట్ అవసరాలు, కేటాయింపులు సంబంధించి దీనిపై చర్చించినట్టే తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ వార్త బయటికి వచ్చిందని అయితే భావిస్తున్నారంతా. ఇక గతంలో మంత్రి గుమ్మడి సంధ్య కూడా 2 నెలల క్రితం అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ ఇస్తామని ప్రకటించారు. అంగన్వాడీ యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో చర్చిస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లకు గ్రాట్యుటీ అమలయ్యే అవకాశం ఉన్నట్టే తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు వాయిదా. 2025 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను మార్చి 3వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తొలుత ఈ నెల 28న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే తాజాగా మార్చి 3వ తేదీకి మార్చినట్టు తెలుస్తోంది. 22, 23 తేదీల్లో శాసనసభలకు నిర్వహించాల్సిన అవగాహన సదస్సును కూడా వాయిదా వేశారు. 27వ తేదీన 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి సభ్యులు, మంత్రులు బిజీగా ఉంటారు. ఈ కారణంగానే బడ్జెట్, ఎమ్మెల్యేల శిక్షణ తరగతులను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న ఏపీ కేబినెట్ సమావేశం కూడా నిర్వహించాలనుకున్నారు. కానీ అది కూడా వాయిదా అయితే పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదటి వారంలో ముగుస్తుంది. ఆ వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి గ్రాట్యుటీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రాట్యుటీ నిధులు కేటాయించే అవకాశం కూడా ఉంది. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద, ప్రాజెక్ట్ డైరెక్టర్, సిడిపిఓ కార్యాలయాల వద్ద నిరసనలైతే తెలుపుతున్నారు. దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉండటం, ఒక్కొక్కరు కనీసం 10 ఓట్లు వేసినా కొన్ని లక్షల ఓట్లు వస్తాయి. వారి కోసం ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారము. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీలు 5 ఏళ్లకోసారి, 6 నెలలకోసారి అయితే పెంచుతూ ఉంటారు. కానీ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచగా చాలా రోజులైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశంలో దీని గురించి చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే చర్యలు తీసుకుంటారని అయితే సమాచారము. గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది ఒక శుభవార్త. 10 కోట్లు అనేది చాలా చిన్న మొత్తమే. రాష్ట్రంలో అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్నటువంటి గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టే తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రాట్యుటీపై నెల రోజులుగా కసరత్తు చేసి కేంద్రానికి కూడా లేఖ రాసినట్టు సమాచారము. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్ణయాన్ని నిధులను భరించాల్సి ఉంటుందనైతే, గ్రాట్యుటీ ఇచ్చే అవకాశం ఉంటుందనైతే తెలిపింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి గ్రాట్యుటీ మంజూరు కోసం లేఖ రాయటం జరిగిందనైతే తెలుస్తోంది. సో, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు లబ్ధి చేకూరనుంది. లక్షల కోట్ల బడ్జెట్‌లో అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ కోసం 10-20 కోట్లు కేటాయించడంలో పెద్ద విషయమేమి కాదు. దీనికి తోడు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావన కూడా ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చేయాల్సిన అవసరమైతే ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీసం వేతనం అనేది 32,000కు ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే వాళ్ళకు కూడా ఈ మేరకు పనిచేస్తున్నారు కాబట్టి, ఈ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిశీలించి బడ్జెట్ సమావేశాల ముందు అంగన్వాడీ టీచర్ల యూనియన్లతో చర్చించిన వారి న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని ఆశిద్దాము. ఇకపోతే గ్రాట్యుటీ అండి. సో, అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ పూర్తి వివరాలు. గ్రాట్యుటీ అంటే ఏమిటి? గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సేవల ముగింపు సందర్భంగా పొందే నష్టపరిహారాన్ని గ్రాట్యుటీ అంటాము. ఇది ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి వర్తిస్తుంది. భారతదేశంలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం ఏ ఉద్యోగి అయినా కనీసం 5 సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఉండాలి. అప్పుడే అతను లేదా ఆమెకు గ్రాట్యుటీ పొందే అర్హత అయితే సాధిస్తారు. గ గ్రా అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ఎంత ఉంటుంది అంటే, ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తల వేతనం అనేది సుమారుగా రూ. 11,500గా ఉంటుంది. మరి గ్రాట్యుటీ లెక్కింపు పద్ధతి ఈ విధంగా మనం చూద్దాము. సో, లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అండి. ఆఖరిగా తీసుకున్నటువంటి జీతము డివైడెడ్ బై 2 ఇంటూ పని చేసిన సంవత్సరాలు. అంటే మనకు లాస్ట్ జీతంలో సగం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సార్లు మల్టిప్లై చేసుకోవాలనమాట. ఉదాహరణకు ఒక అంగన్వాడీ కార్యకర్త 20 సంవత్సరాలు పనిచేసి ఉన్నట్లయితే, సో, 11,500 డివైడెడ్ బై 2 రూ. 5,750 వస్తుంది. సో, 20 సంవత్సరాలు సర్వీస్ చేశాడు కాబట్టి 5,750 ఇంటూ 20 సో, రూ. 1,15,000 గ్రాట్యుటీ రూపంలో వస్తుంది. అంటే 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత ఒక అంగన్వాడీ కార్యకర్తకు రూ. 1,15,000 గ్రాట్యుటీ అందుతుంది. అంగన్వాడీ హెల్పర్లు, ఆయాలు గ్రాట్యుటీ లెక్కింపు ప్రస్తుతం అంగన్వాడీ హెల్పర్లు వేతనం సుమారు రూ. 7,000. సో, లెక్కించే పద్ధతి ఆఖరిగా తీసుకున్న జీతం డివైడెడ్ బై 2 ఇంటూ పని చేసిన సంవత్సరాలు. ఒక అంగన్వాడీ హెల్పరు 20 సంవత్సరాలు పనిచేసినట్లయితే, సో, రూ. 7,000 వాళ్ళ యొక్క లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అంటే వాళ్ళ జీతం కాబట్టి డివైడెడ్ బై 2 అంటే మనకు ఒక నెల వచ్చే బేసిక్ సాలరీలో 2 టైమ్స్ చేయాలనమాట. సో, డివైడెడ్ బై 2తో చేస్తే మనకు హాఫ్ అవుతుంది. 3,500. 3,500 ఇంటూ సర్వీస్ ఇయర్స్ 20 సంవత్సరాలు అయినట్లయితే, సో, రూ. 70,000 అంగన్వాడీ కార్యకర్త హెల్పర్‌కు గ్రాట్యుటీ రూపంలో అయితే రావటం జరుగుతుంది. అంటే 20 సంవత్సరాల సర్వీస్ చేసిన హెల్పర్లకు 70,000 గ్రాట్యుటీ అందుతుంది. అలాగే గ్రాట్యుటీకి సంబంధించి ముఖ్యమైన అంశాలు, గ్రాట్యుటీ చెల్లింపు విధానం. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా ఉద్యోగం నుంచి తప్పుకున్నప్పుడు ఇది లభిస్తుంది. ఇక గరిష్ట పరిమితి. ప్రస్తుత ప్రభుత్వ నియామకాల ప్రకారంగా గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20,00,000 కానీ అంగన్వాడీ ఉద్యోగులకు ఈ పరిమితిని తక్కువగా ఉండవచ్చు. సో, పన్ను మినహాయింపు చెల్లింపు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం కింద ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలో గ్రాట్యుటీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అర్హతలు గ్రాట్యుటీ పొందడానికి కనీసం 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి. సో, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైనా మార్పులు చేస్తే వాటిని అనుసరించి గ్రాట్యుటీ పెరుగుదల లేదా మార్పులు జరగవచ్చు. సో, మొత్తానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ పొందే అర్హత, లెక్కింపు విధానము, చెల్లింపు విధానం ఇలా అన్ని విషయాలనైతే ఇక్కడ మనము తెలుసుకున్నాము. ప్రభుత్వ నియామకాల ప్రకారంగా మీ సర్వీస్ కాలాన్ని బట్టి మీరు పొందే గ్రాట్యుటీ మొత్తాన్నయితే మారవచ్చు. సో, మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. సో, ఇతర అంగన్వాడీ ఉద్యోగులతో అయితే ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్దర్ ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి తప్పకుండా మన ఛానెల్‌లో వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.